స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని ప్రజలరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రతిదినం మీరు ఉదయాన్నే లేస్తున్నారు కదూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారు కదూ, అలాగే దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రధానమైన లక్షణాల్లో మరి ఈ 3 లక్షణాలు బలమైనవి గనక ఉదయాన్నే లేవడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని చదువుకోవడం, మరి ఇవి క్రైస్తవులుగా మనందరికీ ఉండవలసిన మరి ముఖ్య లక్షణము గనక, అలాగే విశ్వాసములో ముందుకు బలంగా నిలబడాలని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇవి కూడా ఒక లక్షణమే కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి లక్షణాలను మరి దేవుడు ఏమంటాడంటే కొన్ని విషయాల్లో మరి మెడకు భూషణాలుగా, చేతులకు మైమరుగు మరి తొడుగ్గా, లేదా వాచి వలె, లేదా నీకు మైమరుగ్గా, డాల్లాగా ఇవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే ధరించుకోమంటున్నాడు, శిరస్త్రాయణం అంటున్నాడు. అలాగే రకరకాలైన మరి ఆత్మీయ ఫలాలతో మన దేహాన్ని అలంకరించుకోమంటున్నాడు కనుక మరి ఇవి మరి చాలా బలమైనవి, స్థిరమైనవి కనుక ప్రతి ఒక్కరూ అట్టి అలంకరణతో ప్రతి ఒక్కరు ఉండాలని మీకు తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు శ్రమలు కలిగి, ఇబ్బందులు కలిగి ఫిలిస్తీన్లు వచ్చి ఆయన పట్టుకున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ కీర్తనను రచించాడు కనుక దావీదు మహారాజు ఏమంటాడంటే, నాకు భయము సంభవించు దినమునట. భయము సంభవించే దినన్నట. మరి దావీదు మహారాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి దినం అనేకమైన భయాలు గుండా మనం వెళ్తున్నాం, శ్రమలు గుండా వెళ్తున్నాం, మరి రకరకాలైన పరిస్థితులు, పోరాటాల మధ్యలో మనం వెళ్తున్నాం. నిందలు, అవమానాలు, అప్పులు, అలాగే రకరకాలైన స్థితిగతులు, మరి ఈ వాతావరణ మార్పులో అనేక రకమైన అనారోగ్యాల మార్గంలో మనం వెళుతుండగా మరి భయం కలుగుతుంటే కనుక మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్యను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసయ్యను మనం ఎప్పుడైతే ఆశ్రయించగలుగుతామో మన యొక్క భయాలన్నీ తొలగిపోతాయి. కనుక మరి ఉదయాన్నే చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మనం దేవుణ్ణి తప్ప మరొకరిని ఆశ్రయించడానికి వీల్లేదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి వేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు దాని ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఎదురవుతున్న భయాల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. వ్యాధుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. శోధన నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రభు రకరకాలైన శోధనలు, శ్రమలు, డిప్రెషన్ నుంచి నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. దానికి స్తోత్రాలు. గుండె జబ్బులు ప్రభా, గుండె బలహీనతలను బట్టి నన్ను వాటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. కిడ్నీ జబ్బులు కావచ్చు, రకరకాలైన జబ్బుల నుంచి ప్రతి ఒక్కరిని, ఆస్తమా ప్రభా నా తండ్రి, రంపులు, జలుబులు, దగ్గులు ప్రభా, జ్వరాలు పట్టి పీడిస్తుండే ప్రతి ఒక్కరిని విడిపించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా నా తండ్రి, వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. గర్భంలో గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అనుకుంటున్నారో వారందరి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తూ, సంఘాలు, సేవకులను బట్టి నీకు స్తోత్రాలు, దీవించమని ప్రార్థిస్తున్నా తండ్రి. గ్రామాన్ని, రాష్ట్రం, దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ సంవత్సరం అంతా క్షేమాన్ని, సమాధానం, సంవత్సరం అంతా దయగిరడానికి దయచేయమని ప్రార్థిస్తూ, నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు సమస్యలను మీరే తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరికీ చక్కటి వాగ్దానం ద్వారా
మమ్మల్ని బలపరిచారు, మీరు బలపరచబడాలని నమ్ముతున్నాను. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.